అందరికీ శుభోదయం. తాజా సమాచారం. కేంద్ర ప్రభుత్వం 10 రాష్ట్రాలకు గవర్నర్లను నియమించింది. ఇందులో 7గురిని కొత్తగా నియమించగా 3గురిని ఒక్క చోట నుంచి మరొక చోటకు బదిలీ చేసింది. శనివారం రాత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రం నూతన గవర్నర్గా త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు. మొదటిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా నియమితులైన త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణుదేవ్ వర్మకు శుభాకాంక్షలు. జిష్ణుదేవ్ వర్మ 1957 ఆగస్టు 15న జన్మించిన ఆయన త్రిపుర రెండో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2018 నుంచి 2023 వరకు ఆయన సేవలందించారు. అదేవిధంగా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షునిగాను సేవలందించారు. ఆయన త్రిపుర రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయన అనేక ఉద్యమంలో పాల్గొన్నారు. రామ జన్మభూమి ఉద్యమ సమయంలో 1990లో భాజపాలో చేరారు. తెలంగాణ భాజపా నేత ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్గా నియమితులు కాగా, ఆ రాష్ట్రానికి చెందిన నాయకుడు తెలంగాణ నూతన గవర్నర్గా ఎంపిక కావడం విశేషం.